నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల జోరు మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు నడుస్తుండగా జంపు జనాలీన సందడి మరోవైపు కొనసాగుతోంది. ఒక పార్టీని వదిలే ఇంకో పార్టీ కండువలు కప్పుకుంటున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో సుమారు 200 మంది మైనారిటీ నాయకులు హస్తం కండువ కప్పుకున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కండువ కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రేవంత్ రెడ్డి పాలన ప్రజా రంజకంగా నడుస్తుందన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. నియమింపబడినటువంటి బాలాసింగ్ గారికి సంవత్సరాల నుంచి దాదాపుగా 7-8 మంది ఎమ్మెల్యేలై ఇక్కడ చేసింది చాలా పెద్దగా ఇక లేదు. అవకాశం వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా అయినాను. నిస్వార్థంగా ఈ ప్రాంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాకు సాధ్యమైనంత వరకు మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పదే వెళ్తూ లెటర్లు పెట్టుకొని రిక్వెస్ట్లు పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అందులోనే భాగంగా ఈ కల్వకుర్తి ప్రాంతానికి, కల్వకుర్తి టౌన్కు, కల్వకుర్తి మున్సిపాలిటీ కోసం ముఖ్యంగా దాదాపుగా 70 కోట్ల రూపాయలు, 73 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఈ కల్వకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, పేద కుటుంబాల బాగు కోసానికి నేను పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని నేను ఇక్కడ రాజకీయంలోకి వచ్చిన. దానికి అనుగుణంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా అంటే మంత్రులు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అభివృద్ధి జరుగుతూ ఉంది. 70 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలలో వచ్చినటువంటి దాఖలా లేదు. ఇది జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించి నేను మొత్తం చెప్తాను. ఇప్పుడు సచివాలయం చెప్పినాను. ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 1100 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటికీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో. రోడ్ల వెడల్పు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి కలిపి 1100 పైన అయినది. ఇంకా